వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం హిస్టరీ క్లాసెస్ చేస్తున్నాం మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుండి. అయితే గత వీడియోలో 1 డే క్రితం ఏపీ హిస్టరీ క్లాసెస్ చేయట్లేదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఈ క్లాస్లో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అత్యధిక సంఖ్యలో స్టూడెంట్స్ లేదా మిత్రులు స్నేహితులు కొందరు విపరీతంగా నాకు వాట్సాప్ మెసేజెస్ కామెంట్ చేస్తూ ఉన్నారు. సార్ హిస్టరీ క్లాసెస్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, మరి ఎలా ఉండబోతుంది మనం తీసుకునే నిర్ణయం, వాళ్ళు చేసినట్టు కామెంట్స్తో మీకు చూపిస్తాను. అర్థమవుతుంది అనుకుంటాను. ఇదేదో మనం పబ్లిసిటీ కోసం కానీ చేయట్లేదండి. మీకు కామెంట్స్ వాళ్ళు చేసిన మెసేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదో మన తెలిసిన వాళ్ళతోనో లేదా వేరే వాళ్ళతో టైప్ చేసి మనము ఈ వీడియో ప్రొవైడ్ చేయట్లేదు. నిజమైన ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ వారి యొక్క రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకొని ఈ వీడియో మీ ముందుకు తేవడం జరిగింది. చూడండి సార్, ఎవరో అంటున్నారని మీరు చెప్పకుండా ఉంటే మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్ మెసేజ్ చేశారు నాకు. చూడండి, తిరిగి క్లాసెస్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏ ఛానల్స్ అయినా జస్ట్ డెమో చెప్పి వదిలేస్తారు సార్. ఈ ఒక్క ఛానల్ మాత్రమే అమౌంట్ తీసుకోకుండా మంచి కంటెంట్ ఇచ్చి పీడిఎఫ్ కూడా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు. ఒకవేళ చేయకపోతే చాలా లాస్ అవుతాం. వీ మిస్ యువర్ క్లాసెస్ ఏ లాట్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు లేదా కామెంట్ చేశారు. ఏదో నా సొంతంగా నా మొబైల్లో టైప్ చేసి ఇవన్నీ తీసుకొచ్చినవి కాదు. నేను చెప్పేవి కూడా అలాగే నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో. వాళ్ళకి అర్థమవుతుంది, ఓ మనం చేసిన మెసేజే కదా, ఇది రియలా లేదా ఫేకా అని అర్థమవుతుంది అనుకుంటాను. సార్, ఒక నెగిటివ్ మైండెడ్ పీపుల్ నెగిటివ్గా మాట్లాడి మా లాంటి పాజిటివ్ పీపుల్కు మీరు క్లాసెస్ స్టాప్ చేయడం ఏం బాగలేదు సార్ అని చెప్పి అన్నారు. ఇది ఒక స్టూడెంట్ లేదా మిత్రుడు ఒక కామెంట్ చేశారు. సమ్ ఆఫ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ అని మెసేజ్ చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కామన్ కదా, అందులో ఫ్రీగా అంటే కాస్త చులకన భావన ఉంటుంది సార్, మనల్ని ఉపయోగించుకోలేరు అని చెప్పేసి ఎవరి కర్మ వారది వదిలేని చెప్పేసి అంటున్నారు. చూడండి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి సార్, ఇవన్నీ చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది. అర్థమవుతుంది అనుకుంటాను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనం సొంతగా క్రియేట్ చేసుకొని చెప్పాల్సిన లేదా పెట్టాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ సార్, ఇన్ని పాజిటివ్ కామెంట్లో ఒక 5 కామెంట్ నెగిటివ్ మామూలు అని చెప్పారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇలా చెప్పించుండదు సార్. ఫ్రీలో ఇంత కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నందుకు ప్లీజ్ సార్ డోంట్ స్టాప్ క్లాసెస్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్ అని చెప్పి ఒక మిత్రుడు నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఇదంతా వాట్సాప్ మెసేజెస్. సార్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేస్తారా సార్, కొంచెం కష్టం అవుతుంది, మీ క్లాసెస్ వింటూ చదివితే గుర్తుంటుంది, లేకపోతే ఏం గుర్తుండదు అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ 10:54కు గ్రూప్ 2 ఆస్పిరెంట్ మెసేజ్ చేశారు నాకు. చూడండి, మనటి వీడియోలో కొందరు సరిత గారు, సార్ ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్, ఫర్ ఏపీ హిస్టరీ యు ఆర్ ద ఓన్లీ ఆప్షన్ సార్, మీ అంత బాగా ఎవరు చెప్పే టీచ్ చేయరు అని చెప్పేసి ప్లీజ్ డోంట్ స్టాప్ సార్ అని గ్రూప్ 2 ఆస్పిరెంట్ చేశారు. సతీష్ గారు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, ప్లీజ్ డోంట్ స్టాప్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు లేదా కామెంట్ చేశారు. క్లాసెస్ చేయండి అని చెప్పేసి ప్లీజ్ సార్ డోంట్ స్టాప్ అని రవీంద్ర గారు చేశారు. ఇవన్నీ నాకు నేను పెట్టేసుకొని మన ఛానల్ గొప్పతనం కోసం చెప్పట్లేదండి, మీకు అర్థమవ్వాలి. అర్థమయ్యేసరికి అర్థమవుతుంది, లేదా ఈ మెసేజ్ చేసే వాళ్ళకి నిజమైన అర్థమవుతుంది. నేను టైప్ చేసి మెసేజ్ చేసి ఏదో మా చుట్టూ ఉండే మొబైల్స్ తీసుకొని చేసినవి కాదు, కాపీ పేస్ట్ చేసే కాదు. క్లాసెస్ కంటిన్యూ చేయండి సార్, ప్లీజ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారా లేదా అని రిక్వెస్ట్ చేశారు. చూడండి, మెసేజ్ చేశారు. మీరు మిగతావి కూడా అంత ఈజీగా చెప్తే మేము సింపుల్గా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు, ఆలోచించండి సార్, యువర్ వర్క్ ఈజ్ సో గ్రేట్ అని చెప్పేసి ఫనీ కుమార్ మెసేజ్ చేశారు. కంటిన్యూ చేయండి సార్ అని చెప్పేసి మళ్ళీ చేశారు. చాలా ఈజీగా రాశారు సార్ అని చెప్పేసి అంటున్నారు. అనేవాళ్ళు అంటారు మీరు కంటిన్యూ చేయండి, మాలాంటి వాళ్ళకి మీ క్లాసెస్ చాలా ఉపయోగపడుతుంది సార్ అని చెప్పేసి రాము రైల్వే వాళ్ళు మెసేజ్ చేశారు. నాగమణి గారు, సార్ ప్లీజ్ క్లాసెస్ కంటిన్యూ చేయండి సార్ అని చెప్పి మెసేజ్ చేశారు. సత్యనారాయణ గారు, ప్లీజ్ కంటిన్యూ యువర్ క్లాసెస్ సార్ అని చెప్పారు. షేక్ మెహబూబ్, సార్ ప్లీజ్ క్లాసెస్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఇవన్నీ మెసేజ్లు వచ్చాయండి. చేసిన వాటిలో
కొన్ని వరకే మీకు ఇలా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది ప్రూఫ్ అని. ఏదో మా ఛానల్ గొప్పతనం కోసమో లేదా ఇలా చేయట్లేదు, అలా చేయాల్సిన అవసరం అసలు నాకు అవసరమే లేదు. శ్రీలేఖ గారు, శ్రీ సార్ ప్లీజ్ కంటిన్యూ ద క్లాసెస్ అని. సోము నాయుడు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి సార్, మీరు తీసుకునే ప్రతి డిసిషన్ చాలా బాగానే ఉంటుంది అని చెప్పి మెసేజ్ చేశారు. సార్ ప్లీజ్ కంటిన్యూ క్లాస్ అని చెప్పేసి కానాల సుధాకర్ రెడ్డి గారు చేశారు. మహి, ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి క్లాసెస్. ఎవరో మూర్ఖుడు చెప్తే మీరు స్టాప్ చేయకండి సార్ అని చెప్పేసి ప్రదీప్ ఇలానే చేశారు. సార్ మీరు చేసే కంటెంట్ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో అని చెప్పేసి మెసేజ్ చేశారు నాకు. ప్లీజ్ కంటిన్యూ క్లాస్ సార్ అని చెప్పేసి బాలరాజు గారు చేశారు. సారీ, లావణ్య గారు, మీరు చెప్పే క్లాసెస్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, ప్లీజ్ కంటిన్యూ చేయండి అని చెప్పినారు. భోగవర్ధని గారు, బిఎస్ఎల్ బుక్లు సింపుల్గా చెప్తున్నారు, బుక్లో వేస్ట్గా ఉంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ అని చెప్పి మెసేజ్ చేశారు. నెల్లూరు పిల్లోడు, యువర్ క్లాస్ ఆర్ గుడ్ సార్, ప్లీజ్ కంటిన్యూ, టేక్ గుడ్ కామెంట్స్ ఓన్లీ. శేషగిరిరావు గారు, చాలామందికి మీ క్లాసెస్ ఉపయోగపడుతున్నాయి, ముఖ్యంగా మనీ అంతగాలే నిరుద్యోగులకు, ఒకరిద్దరు అలా ఏదో అనేవారు ఉంటారు యూట్యూబ్ మొత్తం, ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ క్లాస్ అని చెప్పేసి శేషగిరిరావు రిక్వెస్ట్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా అండి, పీడిఎఫ్స్ కొనేవారు ఉంటారు, కొనని వారు ఉంటారు. అలా మనీ మైండెడ్ అయితే టోటల్ పీడిఎఫ్లో చెప్పే కంటెంట్ మొత్తం మీకు డైరెక్ట్గా క్లాస్లో ఎందుకు చెప్తాను, జస్ట్ డెమో వచ్చేసి మా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి తీసుకొని చెప్పొచ్చు కదా. నేను ఒక్కసారి ఆలోచించండి, మనీ కోసమైతే అలా చేయమండి. చూడండి, తిప్పేసి గౌడ కంటిన్యూ సార్ అని చెప్పేసి వచ్చారు. చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్లో పోల్ పెట్టాను, ఆ పోల్లో క్లాసెస్ స్టాప్ చేయండి వద్దు అని చెప్పేసి కేవలం 12% చేశారు, క్లాసెస్ తిరిగి ప్రారంభించి 88% ఆపారు. ఈ 88%లో కేవలం మనకు నేను చేసే క్లాసు 1%, 1% మనకు యూస్ఫుల్ అయినా నాకు హ్యాపీ అండి. మనం చేసే ఈ పోల్లో 88% క్లాస్ చేయనించి స్టూడెంట్స్ ఓకే చేశారు. ఈ 88%లో కూడా 1% అభ్యర్థులు కూడా మనం చెప్పే క్లాసెస్ యూజ్ అవుతాయంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతానండి. మనీ కోసమైతే ఇలా చేయను. నేను మనం చెప్తాను, మన ఛానల్లో చేసే పోస్ట్లో 17% వద్దు అని చెప్పేసి అంటున్నారు, దాని కారణాలు అయితే మనకేం తెలపలేదు. 83% క్లాసెస్ చేయండి సార్ అంటున్నారు. ఈ 83%లో కూడా కేవలం 1% చెప్తున్నాను నేను. 1%, 83%లో కూడా 1% స్టూడెంట్కి నేను చెప్పే క్లాస్ యూజ్ఫుల్ అవుతాయంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అర్థమవుతుంది అనుకుంటాను. ఇవన్నీ నేను సొంతగా ప్రిపేర్ చేసినవి కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కామెంట్స్ వారి యొక్క రిక్వెస్ట్, వాళ్ళు చేశారు. నేను క్లాస్ స్టాప్ చేస్తా అంటే చాలామంది చేశారు. వాటిలో ఈ కొన్ని మెసేజ్ మీకు ప్రూఫ్ కోసం చూపిస్తున్నాను. మనం చేసే ఆర్ఆర్డికే ఛానల్ ఫేక్ అని మీరు అట్లా అనుకుంటే నేను ఏమీ చేయలేను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇవన్నీ అభ్యర్థుల యొక్క మనం చేసే కంటెంట్ కనీసం 1% అభ్యర్థులకు యూజ్ అయినా చాలు. దాంతోపాటుగా పూర్ స్టూడెంట్స్, దాంతోపాటుగా కోచింగ్కి వెళ్ళని వారు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతుంటారు, ఓన్ ప్రిపరేషన్ అంటారు, వాళ్ళకు అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం చేసే క్లాసెస్ మీకు ఒక గుడ్ న్యూస్కి చెప్తాను. మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి కూడా ఏపీ హిస్టరీ క్లాసెస్ తిరిగి చెయ్యాలా లేదా అని ఎస్ఆర్ నో అనే నిర్ణయంపై ఈరోజు మీకు ప్రకటించడం జరుగుతుంది. ఇవన్నీ అభ్యర్థులు మేరకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను మన ఛానల్ నుంచి. ఎవరు ఏమీ అనుకున్నప్పటికీ నేను చెప్తున్నాను, ఈ 17% పెట్టారంటే దానికి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడిన అవసరం కూడా లేదు. దానికి గల కారణం కూడా తెలిపింటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటోని. మళ్ళీ చెప్తాను, ఈ 83%లో కేవలం 1% స్టూడెంట్స్కు మన ఛానల్ నుంచి మంచి జరిగినా చాలు. నేను మళ్ళీ చెప్తాను, గత గ్రూప్ 2 అంటే ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగినట్లో మనం చేసే ఓన్లీ బిట్ వైడ్గా దగ్గర 15 to 25 వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రఫీ క్వశ్చన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కానీ, మిగిలిన ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ కానీ దగ్గరగా 15 to 25 క్వశ్చన్ నేను చెప్పుకోవచ్చు. నేను వచ్చిన కోట్లో 150లో 60 లేదా 80 మంచి అని చెప్పవచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను 15 to 25 30 అని? అలా చెప్పుకుంటే ఫేక్ అవుతుందండి. నాకు అలా పబ్లిసిటీ చేసుకునే అవసరమే లేదు. కాబట్టి మీరు క్లాసెస్ అయితే వినాలి అనుకుంటున్నారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని పూర్ స్టూడెంట్స్ కావచ్చు, క్లాసెస్కి వెళ్ళండి కొన్ని మహిళలు లేదా మిత్రులు లేదా మిత్రురాలు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తిరిగి మన ఏపీ హిస్టరీ క్లాసెస్ మన ఆర్ ఎడ్యుకేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మంచి నిర్ణయం తీసుకుంటున్నాను.
ఇది మంచి వరకే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీ అందరి రిక్వెస్ట్ మేరకు చాలామంది రిక్వెస్ట్ నాకు ఫోన్ కాల్ చేస్తారు, సార్ రిప్లై ఇవ్వండి సార్ అని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇవ్వలేదు. అందుకోసమే ఈ రిప్లై ఇవ్వలేను కాబట్టే ఈ వీడియో లేదా క్లాస్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు క్లాస్ నచ్చలేదంటే చూడొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 100 మంది స్టూడెంట్స్లో ఒక 10 మంది స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయినా చాలు, మన ఛానల్ నుంచి హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం అందించే గ్రూప్ 2 హిస్టరీ క్లాస్ 75-70 ఇస్తాను నేను ఎప్పుడు చెప్పట్లేదు. లేదు సార్ మాకు పలానా యాప్లో పలానా ఛానల్లో 75-70 ఇస్తున్నారంటే వెళ్ళండి, మంచిగా తీసేసుకోండి. ఇది మీ లైఫ్ విషయం, డబ్బులు కడతారో మీ ఇష్టం. అది నేను పీడిఎఫ్ కూడా తీసుకొని ఎవరిని రిక్వెస్ట్ చేయట్లేదు, మీకు నచ్చితేనే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో మనీ ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తున్నాను. మనీ ఉందంటే తీసేసుకుంటాను. లేదు సార్ మాకు తక్కువ ఉందంటే తక్కువ, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళు కనుక్కోండి, మీకే అర్థమవుతుంది. అలా మీకు ఏదో ఎక్కడో తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తే నాకు దానివల్ల యూజ్ ఉండదు, స్టూడెంట్ జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం నాకు అసలు లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్స్ చేసినటువంటి ఈ అభ్యర్థన మేరకు లేదా రిక్వెస్ట్ మేరకు ఏదైనా కావచ్చు. చూడండి, చాలా నాకే ఇబ్బంది అని బాధగా అనిపించింది. వీరందరి రిక్వెస్ట్కు ఏపీ హిస్టరీ క్లాసెస్ అతి త్వరలో స్టార్ట్ చేయాలని అనుకున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఏపీ హిస్టరీ క్లాసెస్ మళ్ళీ మొదలు పెడుతున్నాను. నేను మళ్ళీ చెప్తాను, మన ఛానల్లో చూడమని ఏం లేదు, మన పీడిఎఫ్స్ చూడమని లేదు. మీకు ఎక్కడ కంటెంట్ ఉంటే ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళండి, మంచి ఛాన్స్. నేను స్టార్టింగ్లో చెప్పాను, గ్రూప్ 2 మెయిన్స్ డేట్ ఇచ్చిన ముందే, పోస్ట్ పోన్ అవ్వకముందు నా క్లాస్ చూడాలండి. మీరు ఎక్కడ నచ్చితే అక్కడ మంచి ఇష్యూ చేసి చూడమని చెప్తున్నాను. మన క్లాస్ చూడమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు, కాబట్టి ప్రీవియస్ వీడియోలో కూడా చెక్ చేసుకోండి. ఓకే అండి, ఇక గుడ్ న్యూస్గా భావించవచ్చు మీరు. బ్యాడ్ న్యూస్ కన్నా కొంతమందికి ఉంటుంది, దాని గురించి మనం ఎక్కువగా నా ఛానల్ని గొప్పతనం గురించి ఎప్పుడు చెప్పుకోను నేను. ఓకే అండి, మళ్ళీ క్లాస్లో ఇంకొక వీటితో అతి త్వరలో మీకు ఏపీ హిస్టరీ క్లాసు, గత క్లాస్లో దేవుడి క్లాసు స్టార్ట్ చేశాను. నెక్స్ట్ గణపతి దేవుడితో ఏపీ హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను, అతి త్వరలోనే చేస్తాను. ఓకేనా, ఇవన్నీ అభ్యర్థన మేరకే మనం క్లాస్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే నాకు అవసరం లేదండి. ఫ్రీగా క్లాస్ అంటే ఒకటి చెప్తాను చూడండి, ఒక తెలుగు టైపింగ్కి పేజీకి ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూడండి. ఎగ్జాంపుల్గా తూర్పు చాడు 107 పేజెస్ ఉంది, దాన్ని బై 2 చేసుకుంటే చూడండి దగ్గర 50+ పేజెస్ ఉంది. టైప్ చేయించాడు ఎంత ప్రైస్ అవుతుంది. ఏం సార్ మీరు 281 ప్రైస్ పెట్టారు కదా, మీకు మంచి మనీ వస్తుంది కదా, ఒక 10 మంది తీసుకొని 2000-5000 వస్తుంది కదా, అలా అనుకోవద్దండి. చాలా మనీ పే చేసి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఈ పీడిఎఫ్ అంతా. అర్థమవుతుంటున్నాను, మీకు మనీ పే చేయలేవారంటే చాలా అన్ని విధాలుగా హెల్ప్ చేశాను, పీడిఎఫ్ పరంగా, క్లాసెస్ పరంగా. స్టార్టింగ్ ఎప్పుడు చెప్పానో ఆ రోజు నుంచే ఫ్రీగా వాల్యుబుల్ ఉండదని చెప్పి ఈ పీడిఎఫ్కి మనీ తీసేసుకుంటాను. ఈ మనీ కూడా ఎందుకంటే తెలుగు టైపింగ్ పే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందనుకుంటా అండి. మీ యొక్క విన్నపం లేదా రిక్వెస్ట్ మేరకు, కోరిక మేరకు, స్టూడెంట్ రిక్వెస్ట్ చేసిన మేరకు కూడా మళ్ళీ తిరిగి యథావిధిగా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా మీ మెసేజ్లకు కామెంట్ రిప్లై ఇవ్వలేకపోయాను, ఆ రిక్వెస్ట్ మేరకే ఈ క్లాస్ మీకు లేదా వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే అండి, మరొక క్లాస్లో లేదా వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ గణపతి దేవుడు కాకతీయులు కాబట్టి గణపతి దేవుడు ఇతని కాలం నుంచి మళ్ళీ క్లాస్ మనం స్టార్ట్ చేయడం. ఈ గణపతి దేవుడి యొక్క కాకతీయులో గొప్ప పాలకుడుగా చెప్పవచ్చు. ఈయన 62 సంవత్సరాలు అత్యధిక సంవత్సరాలు పాలించిన వాడు ఈ గణపతి దేవుడిగా చెప్పవచ్చు. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. మరొక త్వరలో కూడా క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఓకే.